హాయ్ హలో నమస్తే, నేమ్ ఈ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన సూర్య యొక్క వీరభద్రుడు తెలుగు మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. ఈ మూవీ యొక్క వన్లైన్ స్టోరీ ఏమిటంటే, ఒక తండ్రి ఒక కూతురు కేరళ నుంచి వస్తారనమాట చెన్నైకి. సో అక్కడ వచ్చిన తర్వాత ఎందుకు వస్తానంటే వాళ్ళ కూతురికి ఆపరేషన్ చేయించాలనేసి వస్తారు. సో వాళ్ళు వచ్చేటప్పుడే నగలు తీసుకువస్తారనమాట. ఆ నగలు దొంగతనం అయిపోతుంది. సో పోలీసులు ఆ దొంగల్ని పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత ఆ నగల్ని కోర్టు మూల్యంగా పోయి తీసుకోండి అని చెప్తారన్నమాట. సో అలా ఆ తండ్రి ఆ కూతురు ఇద్దరు కూడా కోర్టుకి వెళ్తారు. కోర్టుకి వెళ్ళిన తర్వాత ఈ మూవీ విలన్ అయిన ఆర్జే బాలాజీని వచ్చి లాయర్గా అపాయింట్ చేస్తారు. సో అలా చేసిన తర్వాత తను ఒక కరప్టెడ్ అంటే నిజాయితీ లేని ఒక లాయర్గా ఉంటాడనమాట. తనకి డబ్బులు ఉంటే చాలు, దానికోసం తను ఏమైనా చేస్తాడు. సో అలా వాళ్ళ నగలు వాళ్ళకి ఇప్పకుండా డబ్బులు మాత్రం ఎక్కువ ఖర్చు పెట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. కానీ ఒక లెవెల్ తర్వాత వాళ్ళ తండ్రి వచ్చి కోపపడతాడు అనమాట. ఇలా కోర్టు మూల్యంగా నాకు ఏం జరగటం లేదు న్యాయం అనేసి అరిచేస్తాడు అందరి ముందు. సో దాని తర్వాత ఏం చేస్తా అంటే ఆ మూవీ విలన్ ఆర్జే బాలాజీ ఇంకా నేను ఈ కేసుని వచ్చి వాదించను, నీ వల్ల ఏం చేసుకో అని చెప్తాడు. సో ఆ కోర్టుకి దగ్గరే ఉన్న వీరభద్రుడు ఏదైతే గుడి ఉందో ఆ గుడికి పోయేసి మిరక్కాయ కొట్టి ఆ దేవుడికి మొక్కుంటాడు. సో అలా కష్టపడే ఆ వ్యక్తి కోసం దేవుడే స్వయంగా దిగొచ్చి న్యాయం చేయాలి అనుకుంటాడనమాట. సో ఆ దేవుడు ఎవరా అంటే ఈ మూవీ సూర్య అనే మాట. సో సూర్య వచ్చిన తర్వాత ఆ కోర్టులో ఏం జరిగింది, అనుకున్నట్టు ఆపరేషన్ జరిగిందా లేదా, దాని తర్వాత ఏ విషయాలు జరిగినాయి అనేదే ఈ మూవీ యొక్క ఓవరాల్ ఆన్లైన్ స్టోరీ చెప్పచ్చు. నాకైతే ఈ సినిమా నచ్చింది. అందుకు ముఖ్యమైన కారణం వీళ్ళు తీసుకున్న స్టోరీ అండ్ ఈ సినిమా తీసిన విధమే. స్టోరీ పరంగాను సరే, మేకింగ్ పరంగాను సరే రెండు సూపర్గా ఉంది. అండ్ సూర్య వాళ్ళ యొక్క యాక్టింగ్ అనేది చాలా చాలా సూపర్గా ఉంది అనమాట. మాస్ ఎలివేషన్ సీన్స్లో కానీ కావచ్చు, లేకపోతే మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న సీన్స్లో కావచ్చు, రెండిట్లో కూడా ఎరగదీశారు. ముఖ్యంగా ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ఆ రెండు పోర్షన్ చాలా చాలా సూపర్గా ఉండిందనమాట. ముఖ్యంగా క్లైమాక్స్ వీరభద్రుడై ఆ సూర్య వచ్చి యాక్ట్ చేసి ఉంటాడు. గెటప్ దేవుడు గెటప్ వేసుకొని ఆ పోర్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది. చాలా చాలా సూపర్గా ఉండింది. ఈ సినిమా డైరెక్టర్ అండ్ యాక్టర్ అయిన ఆర్జే బాలాజీ. సో వాళ్ళ క్యారెక్టర్ రైటింగ్ అండ్ వాళ్ళ యొక్క యాక్టింగ్ అనేది కూడా చాలా చాలా బాగుండింది అనమాట ఈ సినిమాలో. అండ్ అదేలాగా ఈ సినిమాలో త్రిష వచ్చి ఒక మెయిన్ లోడ్. సో వాళ్ళ క్యారెక్టర్ అండ్ వాళ్ళ యొక్క యాక్టింగ్ కూడా బాగుండింది. ఈ సినిమా నాకు నచ్చిన దానికి ఇంకొక పెద్ద రీజన్ వచ్చి ఈ సినిమా మ్యూజిక్. సాయి అభ్యంకర్ వాళ్ళే వచ్చి ఈ సినిమాకి మ్యూజిక్. సో తను ఈ సినిమాకి సూపర్ అయిన ఒక సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని ఇచ్చాడనమాట. అండ్ ఈ సినిమాకి జీకే విష్ణు అతనే వచ్చి సినిమాటోగ్రఫీ అండ్ కలర్ గ్రేడింగ్ అంటారు కదా. సో అవి రెండు కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఈ సినిమాలో ఎక్కువగా వచ్చి రెడ్ టోనే యూస్ చేస్తుంటారు. సో ఆ రెడ్ టోన్ వచ్చే పోర్షన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట, సూపర్గా ఉండింది అనమాట. సో ఓవరాల్గా ఒక పక్క మాస్ కమర్షియల్ ఫిలిం విత్ డివోషనల్ సెటప్తో. సో ఈ సినిమాని చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా థియేటర్లో పోయి చూడండి. మీరు పెట్టే డబ్బుకి ఏం మాత్రం డిసప్పాయింట్ అవ్వరు అనమాట. ఈ సినిమా చూస్తుంటే మీకు ఈ సినిమా ఎలా అనిపించింది అనేసి కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. చూడకుండా ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ సినిమా వచ్చి మీ చుట్టూ ఉన్న థియేటర్స్లో రన్ అవుతూ ఉంటుంది. సో వెళ్ళి చూడండి తప్పకుండా. నేను వచ్చి తమిళ్ వర్షన్ చూశాను, కరుపు అనే ఆ టైటిల్లో వచ్చిన తమిళ్ వర్షన్ చూశాను అనమాట. తెలుగు వర్షన్ చూడలేదు. సో అందుకోసమే నేను తమిళ్లో యాజ్ ఇట్ ఈస్ ఏం చేశానో అది చెప్పాను. తెలుగులో నాకు పెద్దగా ఏం మార్పులు ఉండవు అని అనుకుంటున్నాను, తెలీదు. హోప్ఫుల్ అలాగే ఉంటున్నాను అనుకుంటా. అండ్ తెలుగులో చూసిన వాళ్ళు మీకు ఓవరాల్గా ఈ సినిమా ఎలా ఉండింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. నేను చూసి తెలుసుకుంటాను.
ఈ సినిమా సూర్య గారికి ఒక బిగ్గెస్ట్ కంబ్యాక్ ఫిల్మ్గా నిలిచిందనమాట. గత ఏళ్లలో సూర్య గారికి పెద్ద హిట్స్ అనేది పెద్దగా లేకుండా ఉండింది. సో ఫైనలీ హీ గివెన్ ఏ బిగ్గెస్ట్ కంబ్యాక్ టు సినిమా అని చెప్పొచ్చు. హోప్ఫుల్ ఈ సినిమా ఎప్పటిదాకా తెలుగులోనూ సరి తమిళలోనూ సరి ఎక్కడ తగ్గకుండా ఒక మంచి రన్ అయితే జరుగుతూ ఉందన్నమాట విత్ పాజిటివ్ రెస్పాన్స్తో. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఎందుకంటే నాకు పర్సనల్గా సూర్య అని అంటే చాలా ఇష్టం, మనందరికీ ఇష్టమే. ఎందుకంటే అతను ఏందా ఒక తమిళ్ యాక్టర్ అయినప్పుడు మన తెలుగు స్టేట్స్లో ఆయన్ని అడాప్టెడ్ సన్ అన్నని అంటాం. అంటే మనోడు రావడు అనే ఫీలింగ్ ఉంటుందన్నమాట సూర్య గారిని చూస్తే. సో మనందరికీ సూర్య అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో అలా చెప్పాను, ఇంకేం లేదు. ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది అని చెప్పండి. చూడని వాళ్ళు ఇప్పుడు ఈ సినిమా అంటే థియేటర్స్ రన్ అవుతుంది, ఎలా చూడాలనుకుంటే చూడండి. అండ్ అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసుకోండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మన యొక్క ఛానల్ ప్లేలిస్ట్ చెక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ వస్తాయి. వాటిని అన్నిటిని చూసి ఎంజాయ్ చేయండి. అదేలాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో చేసి పెట్టుకోండి. నేను అందులోనూ వీడియోస్ వస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు. అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ. బాయ్.